పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాదే డామినేషన్ ఆన్ డే 1 కైకు బౌలితో 180కి ఇండియాను ఆల్అౌట్ చేసి తర్వాత వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ 86 కొట్టి ఒక వికెట్ మాత్రమే నష్టపోయి వాళ్ళు ఫస్ట్ డే మొత్తం అంతా మాదే అని ఫిక్స్ అయ్యారు. స్టార్ పర్ఫార్మెన్స్ మిచెల్ స్టార్క్ అఫ్ కోర్స్, అండ్ నా దగ్గర పింక్ ఏవి లేకపోయేసరికి ఆరెంజ్ బ్యాట్ ఉంటేనో అది సెట్ చేశాను అనమాట. మాడుకుందాం రోజంతా ఏం జరిగిందో లైట్ గా మాడుకుందాం, అండ్ పింక్ బాల్ వల్ల వచ్చిన కష్టాలు ఏంటో ఇండియాకి అది కూడా మాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్, అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు స్టంప్ టేల్స్కి రాలేదు, ఇదే ఫస్ట్ టైమా? Hey, what are you doing? It is almost close to 100K. Please hit subscribe button. And of course, పింక్ బాల్ అసలు ఎందుకు వాడతారు, డే నైట్ టెస్ట్ ఎందుకు ఆడతారు, ఈ వీడియో దీని ముందర వీడియోలో ఉందన్నమాట. ఆ లింక్ ఐ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. గో చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎందుకు పింక్ బాల్. రైట్, జరిగింది ఏమిట్రా అంటే ఫస్ట్ డే అయిపోయేసరికి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ టాస్ గెలిచిన తర్వాత 180 కొట్టి ఆల్రెడీ కూర్చున్నారు. 6 for 48 బెస్ట్ ఫిగర్స్ ఫర్ మిచెల్ స్టార్క్. కిరాక్ బౌలింగ్ వేసాడు, మళ్ళీ ఒక 5 వికెట్ హాల్. తనకి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే చాలా ఇష్టం మనిషికి, ఇప్పటికే బోల్డ్ వికెట్స్ తీసుకుని ఉన్నాడు. అంటే అందరికంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ ఆడింది కూడా ఆస్ట్రేలియానే. సరే, వాళ్ళు రిప్లైలో 86 for 1 ఇనిషియల్ గా వికెట్ వచ్చినా కూడా తర్వాత మార్నస్ లాబుషాగ్నే అండ్ మెక్స్విని కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేసినా కూడా తర్వాత రన్స్ వచ్చే పార్ట్నర్షిప్ 50 పైగా వెళ్ళిపోయింది. అండ్ దాని వెరీ కంఫర్టబుల్ పొజిషన్ అట్ ఎండ్ ఆఫ్ డే 1. క్యా కర్నా ఇండియా డే 2 లాస్ట్ లో మాడుకుందాం. అందుకంటే ముందు అసలు ఏం జరిగిందో దాని గురించి కూలంకుషంగా చర్చిద్దాం. సో జరిగింది ఏమిటంటే టాస్ వేశారు, టాస్ ఇండియా గెలిచారు. అప్పుడు మనకి ప్లేయింగ్ లెవెన్ తెలిసింది. 3 చేంజెస్ చేశారు. శుభ్మన్ గిల్ ఇంటూ ద స్క్వాడ్, రోహిత్ శర్మ ఇంటూ ద స్క్వాడ్, అండ్ అలాగే మన రవిచంద్రన్ అశ్విన్ కూడా భయ్య వచ్చాడు వెనక్కి. నిన్న వీడియోలో అదే దీని ముందు వీడియోలో కూడా ఎగ్జాక్ట్లీ మనం ఇలా అయితే బాగుంటుంది అనుకున్నాం, అదే జరిగింది. హర్షిత్ రాణా, ఆకాష్ దీప అని కూడా డౌట్ ఉంటుంది, బట్ హర్షిత్ రాణా కోసమే వెళ్ళారు. ఇక్కడ వరకు ఓకే. ఆస్ట్రేలియా హ్యాడ్ టు మేక్ 1 చేంజ్ బికాస్ జాష్ హేజల్వుడ్ అవైలబుల్ గా లేకపోవడంతో స్కాట్ బోలండ్ వచ్చాడు. నాకు అస్సలు నచ్చడు యాజ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఆర్ ఎనీబడి ప్లేస్ అగేన్స్ ఆస్ట్రేలియా. నాకు స్కాట్ బోలండ్ నచ్చడు బికాస్ కన్సిస్టెంట్ గా వికెట్స్ ఇస్తాడు ఈ మనిషి. అలాంటి ఒక ప్లేయింగ్ లెవెన్ స్టార్ట్ అయింది మ్యాచ్, అండ్ ఎర్లీగానే ఇండియా వికెట్ కోల్పోయింది బికాస్ కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ వచ్చారు, కానీ జైస్వాల్ ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయాడు. ఈ స్టార్ కి ఇదే ప్రాబ్లం, పింక్ బాల్ ఇస్తే ఇష్టం వచ్చినట్టు స్వింగ్ చేస్తాడు దాన్ని. అండ్ ఆ ఫస్ట్ బాల్ అవుట్ అవడంతో నాకు గుర్తొచ్చింది తెలుసా, ఇఫ్ యూ రిమెంబర్ దిస్ హిట్ గివ్ మీ లైక్. ఓకే, యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ ఒకసారి ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ బాల్ ఆఫ్ ది సిరీస్ మిచెల్ స్టార్క్ వేస్తే రౌండ్ ద స్టంప్స్ ఆర్ రౌండ్ ద లెగ్స్ బోల్డాడు రారీ బర్న్స్ అని, లెఫ్ట్ హ్యాండర్. అలాంటి బాలే ఎలిబిడబుల్ కూర్చున్నాడు జైస్వాల్. దాంతో ఫస్ట్ బాల్ కి వికెట్ వాళ్ళకి. తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ 68 or 69 పార్ట్నర్షిప్ బిట్వీన్ గిల్ అండ్ రాహుల్. బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ ఆడాడు గిల్ అయితే, బాబా దిల్ ఖుషి అయిపోయి దిల్ గార్డెన్ హోగా. రాహుల్ కూడా తగులుకున్నాడు. తర్వాత ఇది ఎప్పుడు 0 మీద అవుట్ అవ్వాలి, ఓ 17-18 బాల్స్ ఎంతో ఆడిన తర్వాత స్కాట్ బౌలర్ నుంచి బౌలింగ్ వేయడం, టక్ నిక్ 7th ఓవర్ గాన్ అనుకున్నాను నేనైతే. వెళ్ళిపోయాడు కూడా రాహుల్. వెళ్ళిపోతుంటేను సడన్ గా ఎంపైర్ నో బాల్ అది సిగ్నల్ ఇవ్వడంతో వెనక్కి పిలిచారు. లక్కీ బ్రేక్ అది. దాని తర్వాత కేఎల్ రాహుల్ కొంచెం ఫాస్ట్ గా ఆడడం స్టార్ట్ చేశాడు, కొన్ని షార్ట్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. 30+ స్కోర్ చేశాడు, 34 అనుకుంటే ఈవెన్చువల్ గా తను. గిల్ ఒక 31. ఈ పార్ట్నర్షిప్ 69 చేరుకున్న తర్వాత మిచెల్ స్టార్క్ కి మళ్ళీ వచ్చింది మ్యాజిక్ డిసీజ్. అంటే మనకి మ్యాజిక్ డిసీజ్, వాళ్ళకు ఓకేలే. వచ్చి మళ్ళీ వికెట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు కేఎల్ రాహుల్. హీ కుడెంట్ కీప్ ఇట్ డౌన్. మంచి షార్ప్ క్యాచ్, మెక్స్ని పట్టాడు గలీలో, తను అవుట్. తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు, అండ్ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే ముందు కూడా ఒక 6 stump 7 stump దగ్గర బాల్ ఉంటే దానికి కవర్ డ్రైవ్. ఎందుకు పోయా ఇట్లా ఆడతావు నువ్వు? నీకు తెలుసు నువ్వు 100 కొట్టావు మొన్నే కదా, నువ్వు పర్త్లో 100 కొట్టినప్పుడు ఆ షాట్స్ కట్ చేసావు. అది కట్ చేస్తే రన్స్ వస్తున్నాయని తెలిసినప్పుడు కూడా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఆడడం అంటే 100 కొట్టిన కాన్ఫిడెన్స్ ఉంటుంది కొంచెం బ్యాటర్స్ కి, బట్ అది కాస్త దెబ్బతీసింది. మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పర్త్ లో ఎలా అయితే అవుట్ అయ్యాడో సిమిలర్ గా అవుట్ అయ్యాడు. ఆన్ ద ఫ్రంట్ ఫుట్ కెళ్ళడం, కమిట్ అయిపోవడం, హెడ్జ్ తగలడం, స్లిప్ లో ఆ వికెట్ కూడా మళ్ళీ స్టార్కే. ఇలా ఫస్ట్ 3 వికెట్స్ స్టార్క్ తీసుకుని దాని తర్వాత 15 నిమిషాల్లో అనమాట కేఎల్ రాహుల్ నుంచి శుభ్మన్ గిల్ దాకా 15 నిమిషాల్లో తారుమారైపోయింది మొత్తం. గిల్ కూడా స్కాట్ బౌలర్ స్ట్రైట్ బాల్ వేస్తే బీట్ అయిపోయాడు. అప్పటిదాకా నన్నెవడరా అవుట్ చేసేది టైప్ లో బ్యాటింగ్ చేసిన గిల్ స్ట్రైట్ బాల్ మిస్ అవ్వడం, హిట్టింగ్ ఇంటూ ద మిడిల్ స్టంప్, క్రాషింగ్ ఇంటూ ద మిడిల్ స్టంప్. గిల్ భయ్య కూడా గాను. ఫస్ట్ సెషన్ అయిపోయేసరికి 82 for 4 ఇండియా. సెకండ్ సెషన్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ రేర్ గార్డ్ యాక్షన్ అవసరం. పంత్ మళ్ళీ చేస్తాడేమో అనుకున్నాం. పంత్ యాక్చువల్లీ బాగానే స్టార్ట్ చేశాడు, కానీ ఆడుతున్నంతసేపు పట్టలేదు. ఎందుకంటే తర్వాత వెంటనే ఫస్ట్ రోహిత్ శర్మ వెనక్కి వెళ్ళారు, తను కూడా స్ట్రైట్ బాల్ మిస్ చేశారు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు, మంచి పార్ట్నర్షిప్, డీసెంట్ పార్ట్నర్షిప్ వస్తూ ఉంటుంది. అద్భుతమైన బౌన్సర్ వేశాడు భయ్య ప్యాట్ కమిన్స్, హైలైట్ బౌన్సర్ వేశాడు. దాంతో ఎడ్జ్ తగిలి మనోడు అవుట్ అయిపోయాడు పంత్. బట్ స్టార్ ఆఫ్ ది డే ఎవర్రా అంటే మిచెల్ స్టార్కే. తన బెస్ట్ ఫిగర్స్ ఇన్ఫాక్ట్ టెస్ట్ క్రికెట్ లో 6 for 48 అండ్ బోల్డ్ అని పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ దాని అనుభవం ఉంది ఆస్ట్రేలియా దగ్గర. 12 ఆడారు, 11 గెలిచారు, 1 ఓడిపోయారు అగేన్స్ వెస్ట్ ఇండీస్. సో వాళ్ళకి
ఎలా వాడాలో పింక్ బాల్ తెలుసు. విచిత్రమైన రీజన్కి అడిలైడ్ పిచ్ పైన బాల్ ఎక్కువ బౌన్స్ అయింది. రెడ్ బాల్ కంటే కూడా కాస్త ఎక్కువ బౌన్స్ ఉంటుంది. ఆ బౌన్స్ ఇబ్బంది పెట్టింది ఫర్ షూర్ ఇండియన్ బ్యాటర్స్ని. పంత్ కూడా అలానే అవుట్ అయ్యాడు. అండ్ దాని తర్వాత కాస్త రేర్ గార్డ్ యాక్షన్ అండ్ కొంచెం ఎక్సైటింగ్ క్రికెట్ ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి. కొన్ని 6 కొట్టాడు, 3 6 3 4 కొట్టాడు. ఒక రివర్స్ స్కూప్ అయితే స్కాట్ బౌలర్ అనుకుంటా, కిర్రాక్ షాట్, థర్డ్ మ్యాన్ పైన 6, ఇంకోటి ఓవర్ కవర్ 6 కొట్టాడు. ఉన్నంతసేపు ఎంటర్ప్రైజింగ్ నాక్ ఆడాడు, 42 స్కోర్ చేశాడు. తన హైయెస్ట్ స్కోర్ ఇప్పటిదాకా టెస్ట్ మ్యాచ్ 2 మ్యాచ్గా కెరీర్ అనడానికి ఏముందిలేండి, ఇప్పటిదాకా హైయెస్ట్ స్కోరు. కాకపోతే ఇంకా ఈ వాజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పార్ట్నర్స్. అలా వస్తున్నారు పోతున్నారు. మిచెల్ స్టార్క్ బాల్ వేస్తే వికెట్ వస్తుంది. ఇంకా యూ టు టేక్ బౌలర్స్ ఆన్. దాంట్లో లాస్ట్ బ్యాటర్ తనే అవుట్ 42 పైన. 180కి ఇండియా ప్యాక్. 6 for 48. మిచెల్ స్టార్క్ లైక్ ఐ సెడ్ హిస్ బెస్ట్ ఫిగర్స్ అండ్ ఫినామినల్ బౌలింగ్ తన నుంచి పైకి పిచ్ చేశాడు. యాక్చువల్లీ ఆస్ట్రేలియా బౌలింగ్ చూస్తే కూడా దే వర్ ఇన్ 2 halves. ఆ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ 16 వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా బౌలింగ్ వేయలేదు. వాళ్ళంతా కూడా షార్ట్ వేయడం, అవుట్ సైడ్ ఆప్షన్ వేయడం, విడ్త్ ఇవ్వడం, లేకపోతే కవర్ డ్రైవ్ ఆడే లెంత్ ఇవ్వడం, ఇది వేశారు. ఎప్పుడైతే ఆ 3 వికెట్స్ దొరికే లంచ్కి ముందర అక్కడ వాళ్ళ బౌలింగ్ తీరు మారిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు స్టార్టెడ్ బౌలింగ్ వెరీ వెల్ అండ్ అదే కంటిన్యూ చేశారు. 180 ఆల్అౌట్ చేశారు. ఇండియా బౌలింగ్ స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళు మిగిలిన రోజంతా వేసిన బౌలింగ్ ఎలా ఉండిందంటే ఆస్ట్రేలియా 69 రన్ పార్ట్నర్షిప్ ఇండియా బ్యాటర్ మధ్య నడుస్తున్నప్పుడు ఎలా అయితే బౌలింగ్ చేశారో ఆ మాదిరిగా ఇండియన్ బౌలర్స్ చేశారు. ఎక్సెప్ట్ ఫర్ జస్ప్రీత్ బుమ్రా, బికాజ్ బుమ్రా దాని తర్వాత డే లైట్, దాని తర్వాత ఇంకాస్త గ్యాప్, తర్వాత మిగతా బౌలర్స్, ఆ టైప్లో ఉంది ఇండియన్ బౌలింగ్. మరి దట్స్ ది లెవెల్ దట్ బుమ్రా ఇస్ సెట్టింగ్. యాక్చువల్లీ తనైతే రన్స్ ఏమి ఇవ్వకుండా బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చింది తను తన 6th ఓవర్లో. ఇంకా అయిపోయింది ఇదే స్పెల్కి, లాస్ట్ శుభంగా వేసేస్తారు, కాస్త బ్రేక్ ఇవ్వాల్సిందే బుమ్రాకి అనుకున్న టైంలో 6th ఓవర్, తన 6th ఓవర్ లాస్ట్ బాల్కు వికెట్ తీసుకున్నాడు ఖవాజాది, కాట్ ఇన్ ద స్లిప్స్. రోహిత్ శర్మ స్మార్ట్ క్యాచ్ తీసుకున్నాడు. కాకపోతే ఏమిట్రా అంటే దాని ముందర పంత్ బాబే ఒక క్యాచ్ వదిలేడు. మెక్స్విన్ ఇది జరుగుతుంటుంది, డిఫికల్ట్ ఛాన్స్, బట్ పట్టుండాల్సింది, ఆ క్యాచ్ వదిలేడు. బట్ ఓవరాల్గా అదే వికెట్ పడింది ఇండియాకి. మిగతా అంతా కూడా చేసిన పొరపాటు ఏంటో చెప్తా, అట్లీస్ట్ నాకు అర్థమైంది ఏంటో చెప్తా. ఎక్కువ బ్యాటర్స్ని ఆడించలేదు, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాగా దూరంగా వేసేశారు. అందుకే రన్స్ ఎక్కువ రాలేదు. 33 ఓవర్స్ ఆడి 86 అంటే పెద్ద ఎక్కువ రన్స్ కొట్టినట్టు కాదు. ఇన్ఫాక్ట్ లాస్ట్లో కొన్ని 4s వెళ్ళిపోయాయి కాబట్టి రన్స్ వచ్చాయి, కానీ లేకపోతే చాలా టైట్గా బౌలింగ్ చేశారు. అనాలిసిస్ చూస్తే అప్పుడు చాలా బాగా వేశారు అనిపిస్తుంది. బుమ్రా నిజంగా బాగా వేశాడు. హర్షిత్ రాణా 8 ఓవర్స్లో 18 ఇచ్చాడు, దాంట్లో కూడా ఒక ఓవర్లో 6-8 ఇచ్చాడు. సో లేకపోతే చూస్తే కనుక 1.4 runs per over చాలా టైట్గా వేశారు అనిపిస్తుంది. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఎక్కువ వేశారు, బోల్డ్ అండ్ బాల్స్ వదిలేశారు బ్యాటర్స్ ఇద్దరు, మెక్స్వినీ అండ్ మానస్ లాబుషాగ్నే. మానస్ ఫామ్లో లేని బ్యాటర్ని ఎక్కువ ఆడించాలి, అది ఎక్కడో కొంచెం మిస్ అయ్యారు. బాల్ ఎంత స్వింగ్ అవుతుందో అర్థం చేసుకోలేదా, లేకపోతే వాళ్ళు వేసరికి స్వింగ్ అవ్వడం మానేసిందా? యాక్చువల్లీ కరెక్ట్ టైంలో బౌలింగ్ చేశారు. దీని ముందు వీడియో చూస్తుంటే చెప్పాను మీకు, అసుర సంధ్యా వేళ బౌలింగ్ చేసినప్పుడు పింక్ బాల్తో ఎక్కువ స్వింగ్ అవుతుందని. అది ఇండియన్ బౌలర్స్ దొరకలేదు. ఫర్ సమ్ ఆట్ రీజన్ ఆస్ట్రేలియా సర్వైవ్ అయ్యారు, 86 స్కోర్ చేశారు. దర్ ఇన్ ద డ్రైవర్ సీట్. అండ్ Day 2లో ఏం చేయాలరా ఇండియా అంటే రాగానే వికెట్స్ తీసుకోవాలి, అది ఒకటే మార్గం. లేకపోతే వాళ్ళు పెద్ద స్కోర్ చేసేసారు అనుకోండి, ఇండియా విల్ ప్లే క్యాచ్అప్. దట్స్ నాట్ గుడ్ ఫర్ ఇండియా. సో ఎక్కువ లీడ్ వెళ్లకుండా చూసుకోవాలి. పర్త్లో ఎలాగైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళని తక్కువకి అవుట్ చేశారో అది ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ ఒకటి ఏమిట్రా కంఫర్టింగ్ ఫ్యాక్టర్ అంటే ఇండియా కూడా 69 రన్ పార్ట్నర్షిప్ తర్వాత 180 దగ్గర ప్యాక్ అయిపోయారు. సో మీకు 1 వికెట్ కెన్ బ్రింగ్ యూ మల్టిపుల్ వికెట్స్ ఈ పిచెస్ పైన ఈ పింక్ బాల్తో ఆడుతున్నప్పుడు. సో అదొక ఫేవర్గా వర్క్ అవచ్చు ఇండియన్ టీమ్కి, ఇండియన్ బౌలర్స్కి. హోప్ఫుల్లీ దట్ విల్ హ్యాపెన్ అండ్ Day 2 విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో Day 2 మిస్ అవ్వకండి. వీడియో ఇప్పుడు చూస్తుంటే కనుక మీకు స్టార్క్ బౌలింగ్ నచ్చిందా? ఇండియన్ ఫ్యాన్గా చూడకండి, స్టార్క్ ఫాస్ట్ స్వింగ్ బౌలింగ్ నచ్చిందా లేదా ఓ కమెంట్. నితీష్ కుమార్ రెడ్డి కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఎలా ఉండింది, తర్వాత రాహుల్ అండ్ శుభన్ గిల్ పార్ట్నర్షిప్, ఏది మీకు హైలైట్గా నిలిచింది ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆస్ట్రేలియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమెంట్లో చెప్పి వీడియోకి లైక్ కొడితే ఆటోమేటిక్గా దీనికి కాస్త వ్యూవర్షిప్ పెరుగుతుంది, ఆర్గానిక్గా ఎక్కువ మంది చూపిస్తుంది యూట్యూబ్. మా బ్రో ఆ పని చేసి పెట్టండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు స్టాంప్ బికాజ్ క్లోజ్ టు 96,000 సబ్స్క్రైబర్స్. అండ్ మీరు కనుక అనుకుంటే ఈ నెల మారిపోయే లోపల, ఈ సంవత్సరం మారే లోపల 100Kకి వెళ్ళిపోవచ్చు. దట్ బి హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ సమ్ డేస్ అండ్ విల్ బి వెరీ హ్యాపీ హియర్. మొత్తం టీం మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు. సో మేక్ దట్ హ్యాపెన్ ఫర్ us. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తే, అప్పటిదాకా సెలవు మరి. అదియోస్ అమిగోస్. రేపు మళ్ళీ ఆరెంజ్ బ్యాట్ పింక్ బాల్ చూసుకుందాం.